ఉన్నటువంటి యువతని ఐక్యం చేస్తూ ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మన అఖిల భారతీయ యువజన సమైక్య పుట్టినరోజుని ఈరోజు గిరిప్రసాద్ భవన్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ సమితి సభ్యులు రాష్ట్ర సహాయ కార్యదర్శి మనవాళ్ళ రామకృష్ణ గారు వచ్చారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనాథరెడ్డి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉపాధ్యక్షులు రవి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరో ఉపాధ్యక్షులు ఉపేంద్ర గారిని పరిచయం సహాయ కార్యదర్శి ఉపేంద్ర గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ముందుగా ఈ యొక్క పతాక ఆవిష్కరణని మనవాళ్ళ రామకృష్ణ గారిని ఎగరవేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్ కూడా పరిచయం కావాల్సిన కోరుతున్నాం. వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం. వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, ఐవైఎఫ్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్, ఐవైఎఫ్ జిందాబాద్, ఐవైఎఫ్ జిందాబాద్. వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం. జోహార్ యువజన అమర వీరులకు, సాధిస్తాం అమర వీరులారా మీ ఆశయాలను, సాధిస్తాం అమర వీరులారా మీ ఆశయాలను, వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, ఐవైఎఫ్ జిందాబాద్, ఐవైఎఫ్ జిందాబాద్. వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం. వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య, వర్ధిల్లాలి అఖిల భారతీయ యువజన సమైక్య. మనం ఏఐవైఎఫ్ మే 3వ తేదీ అఖిల భారత యువజన సమాఖ్య ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా టీంతో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు నానబాల రామకృష్ణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే ఏఐవైఎఫ్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్ చంద్రశేఖర్, అల్లూరు సీతారామరాజు వారి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని దేశ రాజధాని ఢిల్లీలో 1959 మే 3న ఆవిర్భవించడం జరిగింది. ఆనాటి నుండి మా దేహాన్నైనా ముక్కలు కానిద్దాం కానీ దేశాన్ని ముక్కలు కానియమంటూ, అదేవిధంగా మొదటగా 18 సంవత్సరాలు ఓటు హక్కును సాధించినటువంటి ఘనత ఏఐవైఎఫ్కు ఉంది. అదేవిధంగా ఏదైతే ఏఐవైఎఫ్ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న రుగ్మతలపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తూ వారందరికీ కూడా వారు చేసేటటువంటి తప్పులను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుండే సంఘం ఏఐవైఎఫ్ సంఘం. అదేవిధంగా ఏదైతే జరుగుతుందో ఉన్నటువంటి యువత పెడదారులు పట్టినటువంటి దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్, అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్తో పాటు గంజాయి, డ్రగ్స్, హిరాయిన్ అలాంటి అన్నిటి వాటిలో కూడా యువత పెడదారి పడుతున్నారు. కేవలం దీన్ని పెట్టుబడిదారీ రెడ్ కార్పొరేట్ వ్యవస్థ పాలకులు ఏం చేస్తున్నారంటే నెట్ ద్వారా పిల్లగాళ్ళందరినీ కూడా నెట్కు బలి చేస్తున్నారు. ఈ యొక్క నెట్టులు ఫ్రీ అని చెప్పేసి యువత అందరినీ కూడా పెడదారి పెట్టడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి యువత ఈ 193 దేశాల్లో ఏ దేశంలో కూడా లేదు. ఎందుకంటే ఉన్నటువంటి దేశాల్లో ఏ దేశంలో చూసినా 40% యువతే ఉంది. కానీ భారతదేశంలో 140 కోట్ల పైచిలుకున్నటువంటి దాంట్లో 80 కోట్ల మంది యువత ఉన్నారు. దాంట్లో సుమారుగా 35 సంవత్సరాలు యువత ఉన్నటువంటి వారు అందరూ కూడా నిరుద్యోగులే ఉన్నారు. ఏ సెక్టార్లో చూసినా గవర్నమెంట్ సెక్టార్లో రిటైర్మెంట్లే తప్ప రిక్రూట్మెంట్లు లేవు. ఎందుకంటే రిటైర్మెంట్లు ఎందుకు ఉంటున్నాయి అంటే ఏజ్ రీత్యా రిటైర్మెంట్ చేస్తున్నారు. కానీ అదేవిధంగా ఉన్నటువంటి శాఖల్లో ప్రతి శాఖలో ఉన్నటువంటి ఖాళీలను రిటైర్మెంట్ అయినటువంటి దాంట్లో కూడా కనీసం రిక్రూట్మెంట్ లేదు. ఈ రిక్రూట్మెంట్స్ కావాలంటే తక్షణమే మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా ఏదైతే మీరు మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో కాల్పులు ఏమున్నాయో ఆ కాల్పులు పూర్తి వైఫల్యం కేంద్ర గవర్నమెంట్దే.
ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం బాయి బాయ్ అనే విధంగా జమ్మూ కాశ్మీర్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంగా మనందరం కూడా ఎండాకాలం సమయంలో పిల్లలు ఫ్యామిలీస్ అందరూ విజిట్ చేయడానికి వెళ్తారు. అక్కడ జరిగినటువంటి వైఫల్యాన్ని కేవలం ముస్లిమ్స్ మీనో క్రిస్టియన్స్ మీనో తోసేయకుండా మీరు చేసినటువంటి ఇప్పుడు వాస్తవంగా బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీకి శత్రువు కాదు మాకు. మీరు మంచి చేస్తే మీ తరపున కూడా మేము పోరాటాలకు సిద్ధంగా ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధం ఉంటాం. కానీ మీరు చేసేటిది మత గొడవలు పెడుతూ ఉన్నటువంటి ఆస్తులన్నిటి అమ్మేయడం తప్ప ఎక్కడ కూడా మరి యువతకు చేసింది ఏం లేదు. 2 కోట్ల ఉద్యోగాలు పార్లమెంట్ సాక్షిగా 2014లో మీరు ఏర్పడినప్పుడు ఈ రోజు వరకు ఎక్కడ కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేసింది లేదు. కేవలం పేపర్ ప్రకటనలకే సరిపోయారు. ఇదే విధంగా రాష్ట్రంలోకి వస్తే 1,00,000 ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పి గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏది కూడా చేయలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎక్కడైతే జోనల్ వ్యవస్థ లేకుండా ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో ఫ్యాక్టరీస్ పెట్టి ఎక్కడున్నటువంటి నిరుద్యోగులను ఫ్యాక్టరీస్ పెట్టేసి అక్కడ ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగ కల్పితానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. మా యొక్క డిమాండ్ ఏంటంటే భగత్ సింగ్ యాక్ట్ని తీసుకురావాలి. భగత్ సింగ్ నేషనల్ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసి భగత్ సింగ్ యాక్ట్లో ఏంటి, అందులో ఏమున్నాయి అంశాలు? అందులో నిరుద్యోగులకి ఎప్పుడైతే మన గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఉంటారో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏదైనా కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఓపెన్గా ఉన్నటువంటి ఏదైనా కానీ ఇంప్లిమెంటేషను రిజర్వేషన్ ఎలా ఉండాలంటే దరిద్ర దిగువన ఉన్నటువంటి వారందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాల్సింది పోయి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర గవర్నమెంట్. ఈ విధంగా మీరు ప్రయత్నిస్తే నిరుద్యోగులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసి రాబోయే కాలంలో మిమ్మల్ని గద్దె దింపక తప్పదు. అదేవిధంగా ఏదైతే ఉందో మీరు చేసినటువంటి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, చేంజ్ ఇండియా, వికాస్ భారత్, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి మీరు ఆహ్లాదకరమైనటువంటి అందంగా ఉండేటువంటి పేర్లు పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ కాలే. ఏదైతే మీరు చేస్తున్నారో అవన్నీ కూడా రాబోయే కాలంలో మీరు కంపల్సరీ గద్దె దింపక తప్పదు. ఇంకోటి కూడా ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే మేము వస్తే ఏదో చేస్తామని చెప్పేసి 1.5 సంవత్సరాల కాలం అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పూర్తిగా వైఫల్యం చెందినట్టే అనిపిస్తుంది. మీరు చెప్పినటువంటి హామీలు 6 గ్యారెంటీలు కూడా ఎక్కడ నిలబడలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి నెలకింత అన్నారు, అది కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగ అవకాశాలు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి ఘనత ఏఐవైఎఫ్కు. మీరు అగ్నిపథ్ కేంద్రంలో ఉన్నటువంటి మొన్న ఆర్మీ వాళ్ళు ఫెయిల్ కావడానికి కొంత కారణం ఏంటంటే అగ్నిపథ్ స్కీమ్ కూడా ఒక పెద్ద మేజర్ మిస్టేక్. అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చి మేజర్ మిస్టేక్ చేశారు. దానివల్ల దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో కూడా కొంత సడలింపు అనేది జరిగింది. దాని మీద ఏదైనటువంటి నిఘా వ్యవస్థ అనేది పూర్తిగా వైఫల్యం చెంది. కాబట్టి తక్షణమే మీరు పాత పద్ధతిని ఆర్మీలో కొనసాగించాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పోస్టులన్నిటి కూడా భర్తీ చేయాలి. మా ఖమ్మం జిల్లాకు వస్తే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఇల్లందులో పాలవంచలో ఎరువుల ఫ్యాక్టరీ, బయ్యారంలో బీడీ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఇల్లందులో ఉక్కు కర్మ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, యువతను నిర్వీర్యం చేసి యువతను పెడదారి పట్టించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే ఎన్నికల్లో మీరు అందరూ కూడా గద్దె దిగక తప్పదు. కాబట్టి మీరు ఉన్నటువంటి దాంట్లో యువతను విస్మరిస్తే కనుక మీకు తగిన గుణపాఠం చెప్తామని డిమాండ్ చేస్తాం. ఏఐవైఎఫ్గా మీ స్టాండ్ చెప్పండి. యోజన విధానాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? జాతీయ యోజన విధానం ఉంటుంది ఏఐవైఎఫ్ అంటే, ఏం కోరుతా ఉన్నారు జాతీయ యోజన విధానం అంటే? మేము ఏం కోరుతున్నామంటే ఇప్పుడు ఏదైతే ఖాళీగా ఉన్నాయో రాష్ట్రంలో ఖాళీగా 2 లక్షల ఉద్యోగాలు పైచీలుకున్నాయి. మీరు చెప్పినటువంటి దాని ప్రకారంగా మీ లెక్కల ప్రకారంగా ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసి పూర్తి చేయాలి. అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చేసి పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతిలో వస్తున్నారు. గవర్నమెంట్ సెక్టార్లో పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. కానీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. కానీ చదువులు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో. ఓకే, ఉద్యోగాలు పోను మీ నిరుద్యోగ వృత్తి డిమాండ్ చేస్తుంది ఏఐవైఎఫ్. ఎంత అడుగుతా ఉన్నారు నిరుద్యోగ వృత్తి? నిరుద్యోగ వృత్తి మేము గతంలో 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఇవ్వాలని చెప్పాం. కానీ గవర్నమెంట్ మొన్న వచ్చినటువంటి గవర్నమెంట్ నిరుద్యోగ వృత్తి 3,000, 4,000 అంటే ఇంతవరకు కూడా ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది లేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు కూడా ఎక్కడ నిరుద్యోగ వృత్తి కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కనిపించలేదు. చెప్పండి, యూత్కి సంబంధించి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు వద్దు అంటారు మీరు. ఆల్కహాల్ డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలంటారు, డ్రగ్స్ డీఎడిక్షన్ సెంటర్స్ పెట్టారంటారు. సో అవి కాకుండా ఇంకా
ఏఐవైఎఫ్కి సంబంధించి మీ స్టాండ్స్ ఏందో చెప్పండి, మీ స్టాండ్ ఏందో చెప్పండి. అసలు యూత్ ఎలా ఉండాలనుకుంటుంది ఏఐవైఎఫ్? యూత్ ఎలా ఉండాలంటే చదువుకున్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణతో ఉండాలంటే మా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి యువత అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా పద్ధతిగా ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే సిస్టమ్గా పెరుగుతుంటాం కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ కన్న తల్లిదండ్రుల తర్వాత మాకు తల్లిదండ్రులుగా గౌరవిస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా పెడదారి పట్టేది డ్రగ్స్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పెంచినటువంటి వ్యవస్థలో తల్లిదండ్రులు తీసుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఫోన్ దూరంగా ఉంచాలి. పిల్లగాళ్ళకి చెడిపోయేది నెట్ ద్వారానే కాబట్టి అది కూడా ఉంచాలి. అదేవిధంగా కాలేజీ పంపించినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లగాళ్ళు చదువుతున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి. డ్రగ్స్ కూడా విపరీతమైనటువంటి పర్మిషన్స్ వస్తున్నాయి. పోయి మీరు ఒక రాష్ట్రంలో పర్మిషన్ ఇస్తున్నారు, ఇంకో రాష్ట్రంలోకి ఇంపోర్ట్ చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్, హీరోయిన్ ఇలాంటి అన్నిటి కూడా పోకుండా మేము మ్యాక్సిమం మా పార్టీ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ గుట్కా తినకండి, గుట్టుకు మనకండి అని కూడా మేము గతంలో చేశాం. ఇలాంటి మత్తు పదార్థాలన్నింటిని కూడా మేము చాలాసార్లు యువతలో అవేర్నెస్ తీసుకొచ్చాం. కానీ యువతలో కొంతవరకు మేము చేసిన దాంట్లో కొంతమంది మారుతున్నారు, కొంతమంది అదే పద్ధతి అవలంబిస్తున్నారు. మంచిగా మారినటువంటి వారు ఉద్యోగ అవకాశాల్లో ఉద్యోగాలు లీడ్ చేసి తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. మీ ఐవైఎఫ్ ఇంకా విధానాలు చెప్పండి. జాతీయ యోజన విధానం అంటున్నారు, ఇంకేమున్నాయి మీ ఐవైఎఫ్లో? గ్రామ స్థాయి నుంచి కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాటిని మేము డెవలప్మెంట్ చేస్తాం, నిధులు ఇస్తాం. మీరు అందరూ కూడా విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదకరమైనటువంటి స్పోర్ట్స్లో కూడా మన భారతదేశ సత్తా దాటాలి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా క్రీడాకారులను అని చెప్పేసి మంచి దృక్పథం మొదలుపెట్టారు. అది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం చాలా వరకు గ్రామాల్లో ఉన్నటువంటి యువత మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసి రాష్ట్రంలో ఉన్నటువంటి దానికి మన రాష్ట్రం నుంచి కూడా అదేవిధంగా మన జిల్లా నుంచి కూడా అనేక మంది చేశారు. మొన్న జరిగినటువంటి క్రికెట్ పోటీలో 14 సంవత్సరాల పిల్లగాడు దేవాంశ కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడి మొన్న చిన్న పిల్లగాడు ఇంటర్నేషనల్ బాల్స్ను కూడా అతి అలవోకగా 101 కొట్టి చరిత్ర సృష్టించాడు. అలానే ప్రతి ఒక్క విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక గోల్ ఉంటే దాన్ని గెయిన్ కావచ్చు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైట్, మనం ఏఐవైఎఫ్ లీడర్ శ్రావణ్ కుమార్తో ఉన్నాం. కమ్రేడ్ చెప్పండి, ఏంటి ఏఐవైఎఫ్ సంబంధించిన అంశాలు? ఇది 1959 మార్చి 3 భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థానాల్లో యువజన సంస్థలు ఉండేవి. ఆ రోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటికీ స్థానాలు వేరుగా ఉండే అక్కడ యువజన సంస్థలు ఉండేవి. వీటన్నిటినీ ఐక్యం చేస్తూ ఒక ఉద్యమకరంగా కానీ ఏది చేయాలన్నా కూడా యువకులు కీలక పాత్ర వహిస్తారని చెప్పి ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ యువజన సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది. ఆ రోజు ఢిల్లీలో ఏప్రిల్ 28 నుంచి మార్చి 3 వరకు సుదీర్ఘంగా 11 రోజుల పాటు ఈ యొక్క ఏఐవైఎఫ్ ఎలా ఉండాలి, దీని నిర్మాణం ఎలా ఉండాలి, దీని ఉద్యమాలు ఎలా ఉండాలని చెప్పేసి సుదీర్ఘంగా 11 రోజులు దీన్ని చర్చించి దాని తర్వాత దాని యొక్క కార్యనిర్వహణ నిర్వహించి సంఘాన్ని మేము ఆ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి పోరాటంలో కూడా యువజన కమ్యూనిస్ట్ పార్టీ